At KL Lay Global Business School, we turn the students of today into the leaders of tomorrow. Global KL Business School. మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గుజరాత్లోని మోర్బీ జిల్లాలో ఒక విచిత్రమైన సంఘటన స్థానికులను ప్రయాణికులను ఆశ్చర్యానికి గురిచేస్తుంది. విప్రబ్ద గ్రామంలోని ఒక వ్యవసాయ బావిలో నీళ్లు కొన్ని రోజులుగా వాటంతటా అవే ఉవ్వెత్తిన ఎగిసిపడుతూ అలలు మాదిరిగా కదులుతున్నాయి. అయితే ప్రజలు ఆందోళన చెందుతున్నట్లుగా ఇది భూకంప సంబంధిత చర్య కాదని, భూగర్భంలో జరుగుతున్న సహజ ప్రక్రియ వల్లే ఇలా జరుగుతుందని జిల్లా అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. విరబ్ద గ్రామానికి చెందిన ఫ్రాంజీవన్ సదరియా అనే రైతు పొలంలో ఈ బావి ఉంది. సుమారు 18 అడుగుల లోతు ఉన్న ఈ బావిని 3 నెలల క్రితమే తవ్వించారు. ఆగస్టు 2వ తేదీ నుంచి ఈ బావిలోని నీటిలో వింత కదలికలు మొదలయ్యాయి. నీళ్లు నిరంతరం కదులుతూ కొన్నిసార్లు బావి అంచుల నుంచి బయటకు పొంగి పొర్లాయి. ఈ వింతను చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల ప్రజలతో పాటు ఆ మార్గంలో ప్రయాణించే వారు కూడా పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. ఈ ఘటనపై జిల్లా జియాలజిస్ట్ జేఎస్ వాధేర్ స్పందిస్తూ ఇది భూకంపానికి సంబంధించిన చర్య అనడానికి ఎలాంటి ఆధారాలు లేవని స్పష్టం చేశారు. ఈ ప్రాంతంలో ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా భూగర్భ జలాలు వేగంగా నిండిపోతున్నాయని, ఈ క్రమంగా రాళ్ల మధ్య ఖాళీ ప్రదేశాల్లో చిక్కుకున్న గాలి నీటి ఒత్తిడికి బయటకు విడుదల కావటం వల్లే బావిలోని నీటిలో ఈ అలజడి ఏర్పడుతుందని ప్రాథమికంగా భావిస్తున్నామని ఆయన వివరించారు. ఈ ప్రాంతంలో క్రియాశీలక భూపాత రేఖ ఏదీ లేదని, ఇటీవల జిల్లాలో ఎటువంటి భూ ప్రకంపనలు నమోదు కాలేదని గాంధీనగర్లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ సిస్మోలాజికల్ రీసెర్చ్ కూడా ధృవీకరించింది. ఈ విషయంపై మోర్బీ జిల్లా కలెక్టర్ స్వాప్నిల్ రేఖకు రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం అందించామని తెలిపారు. దీనిపై సమగ్ర విచారణ కోసం గాంధీనగర్ నుంచి ఒక నిపుణుల బృందం త్వరగా రానుందని ఆయన తెలిపారు. నిపుణుల బృందం క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపిన తర్వాతే ఈ వింత అలజడికి గల ఖచ్చితమైన కారణంపై పూర్తి స్పష్టత వస్తుందని అధికారులు తెలిపారు.